నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా తెలుగు భాష వైభవ శోభాయాత్ర ప్రారంభించిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. భూసేకరణలో పోలవరం అధికారులపై కేసులు నమోదు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ. ఊపిరి ఫౌండేషన్ కు ఊపిరి ఊదుదా లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో గన్నీ అభివృద్ధి. 6వ శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతోత్సవం. అరసం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి వెల్లడి. 2వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాలు ప్రారంభం. కోర్రేడులో పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాధవిలత. ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో రాజానగరం గైడ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం తెలుగు భాషా వైభవ శోభాయాత్ర నిర్వహించారు. తెలుగు మహాసభలకు సంఘీభావంగా అపుస్మ ఆధ్వర్యంలో తెలుగు వైభవాన్ని చాటుతూ చేపట్టిన తెలుగు భాషా వైభవ శోభయాత్ర ఉదయం స్థానిక కంబాల చెరువు దండి మార్చ్ సర్కిల్ నుండి ఆరంభమైంది. శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమన్నారు. ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ ఈ గడ్డపై నన్నయ్య మహాభారతం తెలుగులోకి అనువదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎంతోమంది గవర్నర్లను ప్రముఖులను ఆహ్వానిస్తూ నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల కోసం గైట్లో ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మందికి పైగా తెలుగు వారి పండుగల జరపటానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు మహాసభల నేపథ్యంలో టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో గైట్లో చతుర్వేద యజ్ఞం కూడా మొదలైందన్నారు. కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవటం అభినందనీయమన్నారు. కంబాల చెరువు, దేవీ చౌక్, మంగళవారపుపేట, కోట గుమ్మం మీదుగా పుష్కర ఘాట్ రాజరాజ నరేంద్ర విగ్రహం వరకు యాత్ర సాగింది. చిన్న వెంకన్నబాబు, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, నగర ప్రముఖులు మంతన కేశవరాజు, బైర్రాజు ప్రసాదరాజు, సత్యనారాయణరాజు మాస్టర్, అపుస్మా అధ్యక్షుడు సుంకవల్లి మురళి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, గౌరవ అధ్యక్షుడు మండేలా శ్రీరామమూర్తి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్ర సారస్వత పరిషత్ అనే మా సంస్థ తన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని రాజమహేంద్రవరంలో గైట్ కళాశాలలో ఆ ప్రాంగణంలో జనవరి 5, 6, 7 తారీఖుల్లో ఘనంగా నిర్వహించబోతుంది. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభలు, అంతర్జాతీయ తెలుగు మహాసభలకి సన్నాహాలు చేస్తూ ఈరోజు రాజమండ్రి పురవీధుల్లో, రాజమహేంద్రవరం పురవీధుల్లో తెలుగు భాషా వైభవ శోభాయాత్రని ఇక్కడ నిర్వహించబోతున్నాం. సుమారుగా 6,000 నుంచి 7,000 మంది విద్యార్థులు మన తెలుగు భాషని సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు, సాహితీమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు, ఎంతోమంది మహానుభావుల యొక్క చిత్రపటాలని మోసుకుంటూ వెళ్తున్నాం. అదిగో చూడండి ఆ రథం మీద రాజరాజ నరేంద్రుణ్ణి, నన్నయ్య భట్టారకుణ్ణి, అలాగే నారాయణ భట్టుని కూడా అక్కడ అలంకరించి తీసుకెళ్తున్నాం. ఇవాళ ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ఈ తెలుగు భాషా వైభవ శోభాయాత్ర జరగబోతోంది. ముఖ్యంగా స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారి శారదాపీఠం వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు శోభాయాత్రని అందరూ కూడా రావాలి. రేపు జరగబోయే తెలుగు మహాసభల్లో అందరూ పాల్గొనాలి. మన తెలుగు జాతి, తెలుగు భాష మనది. ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో, స్వాభిమానంతో కనీసం ఒక్క 5 నిమిషాలన్న ఆ ప్రాంగణానికి వచ్చి మీరందరూ ఈ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ గజల్ శ్రీనివాస్గా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం అనేది మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ అంశం.
అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి. ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము. సుమారు 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమహేంద్రవరంలో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత, తెలుగు భాష పరిరక్షణ, అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర జరగబోతూ ఉంది. 5, 6, 7 తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీల్లో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఇది ప్రజలందరికీ, తెలుగు ప్రజలకి మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ రాజమహేంద్రవరం పుట్టి 1000 సంవత్సరాలు పూర్తయింది. రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడై 1000 సంవత్సరాలు అయింది. ఆదికవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది. ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర. కొత్త భూసేకరణ చట్టం 2013 డి ఫారం పట్టాదారులను భూమి యజమానిగా పేర్కొందని, ఈ భూములకు కూడా సెక్షన్ 11 ప్రకారం ప్రాథమిక ప్రకటన తరువాత మాత్రమే చట్ట ప్రకారం భూసేకరణ చేయాల్సి ఉంటుందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఎస్సీ కులస్తుల డి ఫామ్ పట్టాలు, వ్యవసాయ భూముల విషయంలో భూసేకరణ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించి భూసేకరణ జరిపారని, 2019లో భూసేకరణ చేపట్టినప్పటికీ ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని, R&R వర్తింప చేయలేదన్నారు. ఈ అవకతవకలు జరగటానికి బాధ్యులుగా 6 అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత నివేదిక సమర్పించారని వివరించారు. రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన ఎం జితేంద్ర, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ సిహెచ్ భానుప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివన్నారాయణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ డి కుమారి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్ భాస్కర్రావు, గోకవరం తహసీల్దార్గా పనిచేసిన పివివి గోపాలకృష్ణలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించాలని వెల్లడించారు. అధికారుల చర్యల వలన నష్టపోయిన బాధితులందరూ ఎస్టీ కులస్తులు కనుక అధికారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఐపీసీ సెక్షన్ 409 అసలు పట్టాదారులను మోసగించినందుకు ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలని బాధితులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులిచ్చారన్నారు. భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత భూసేకరణ విధానాల్లో మార్పులు వచ్చినాయి. దీంట్లో భాగంగా డిఫార్మ్ పట్టా భూములు కూడా భూసేకరణ చట్టం ప్రకారమే సేకరించాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది. అయితే అధికారులు కృష్ణునిపాలెంలో, గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పోలవరం నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం కోసం సేకరించినటువంటి భూముల్లో కృష్ణునిపాలెం ఎస్సీ కులస్తుల భూములు ఉన్నాయి. ఆ భూములు సేకరించినప్పుడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించలేదు. సేకరించకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేరే విధంగా చట్టవిరుద్ధంగా సేకరించారు. మరి చట్టవిరుద్ధంగా సేకరించిన నష్టపరిహారమైన అసలు పట్టాదారులకు ఇచ్చారంటే నష్టపరిహారం కూడా అసలు పట్టాదారులకు ఇవ్వలేదు, వేరే వాళ్ళ అకౌంట్లో వేసేసారు. దీంతో అసలు పట్టాదారులు మేమే అసలు పట్టాదారులు మాకు నష్టపరిహారం ఇవ్వలేదని 2019 నుంచి తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి రిప్రజెంటేషన్స్ ఫలితంగా ప్రభుత్వం లోకాయుక్త దీని మీద విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాజమండ్రి జిల్లా కలెక్టర్ మాధవీలత గారు ఆవిడ ఈ పిటిషన్ మీద విచారణ చేసి 6 అధికారులు తప్పు చేశారు, వీళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు వీళ్ళకి అని చెప్పేసి ఆవిడ రిపోర్ట్ రాశారు. ఆ 6 అధికారుల్లో మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం
నిష్పక్షపాతంగా వ్యవహరించి విచారణ జరిపినందుకు ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంటనే వీళ్ళు ప్రభుత్వ అధికారులు నేరం చేశారని గుర్తించారు కాబట్టి అసలు పట్టాదారులకు వెంటనే భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం, దాంతోపాటు వీళ్ళు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్లోకి వస్తారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. కాబట్టి R&R చెల్లించాలి. దాంట్లో భాగంగా వీళ్ళకి భూమి నష్టపరిహారం ఇవ్వాలి, R&R కూడా చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు సహకారం అందించేందుకు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని హక్కున చేర్చుకునేందుకు ఊపిరి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడారి లక్ష్మీనారాయణ, ఆడారి భాగ్యలక్ష్మి దంపతులు ధనముంటే ధనవంతుడు అంటారు, కానీ దానగుణం ఉంటే దేవుడు అంటారు అనే ట్యాగ్ లైన్తో నూతనంగా ఏర్పాటు చేసిన ఊపిరి ఫౌండేషన్ లోగోను గన్ని కృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచి ఆలోచన, సేవాభావంతో ఊపిరి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులను అభినందించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు తాము కూడా సహకారం అందిస్తామన్నారు. ఆడారి దంపతులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే తాము ఊపిరి ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాగా ఊపిరి ఫౌండేషన్కు సహకారంగా కోరుకొండ రోడ్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకిరణ్, భక్తురాలు గాయత్రి కలిపి చెక్కు అందజేశారు. పివిఎస్ కృష్ణారావు, తెలుగు యువత నగర అధ్యక్షులు ఉర్లంకల లోకేష్, కార్యనిర్వాహక కార్యదర్శి దుద్దేటి నాగేంద్ర యాదవ్, కేవి శ్రీనివాస్, మళ్ళ వెంకటరాజు, జగన్నాథం, వ్యూకెన్ నాగేంద్ర, తాతాజీ, పేరూరి అంజీ, ప్రసాద్, కోటి బ్రదర్స్, వానపల్లి శ్రీనివాస్, ఆడారి కృష్ణ, డి ఈశ్వర్రావు, ఆడారి రాకేష్, డి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరి అని ఫౌండేషన్. ఊపిరి అంటే మీకు తెలుసండి, మన ప్రాణం ఉన్నంత వరకు కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. ఆఖరికి చనిపోయే ముందు కూడా ఇంకా బ్రతకాలని ఒక కోరిక అనేది అందరికీ ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఉండేది దానికోసం. కాబట్టి ప్రతి ఒక్కరు బంధంతో నిలబడి ఉంటుందండి ఏదైనా సరే. కాబట్టి ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్యక్రమం ఈవేళతో కాదండి, ప్రతి దినదినం అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సేవలు అందాలనే ముఖ్య ఉద్దేశం అండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారండి, అలాంటి వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవ్వడం. అంతేకాకుండా చాలామంది మనకు తెలియని రోగాలు, నాకైతే మెడికల్ కాబట్టి తెలుసు, మీకు తెలియదు కాబట్టి HIV, HBS, AG ఆ మనుషులు చూస్తేనే అసహించుకుంటారండి చాలామంది. కానీ అలాంటి వాళ్ళకి మనం తోడున్నామని చెప్పి వాళ్ళకి ఇంట్లో ఆర్థికంగా కాకుండా మెడికల్గా అన్ని విధాలుగా మనం ఉపయోగపడితే, అలాంటి వాళ్ళకి మనం సాయం చేస్తే మానవ సేవే మాధవ సేవ అండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చినందుకు, జయప్రదం చేసినందుకు పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. ఊపిరి ఉన్నంత వరకు మనిషికి ప్రాధాన్యత. ఊపిరి లేకపోతే మనం ఏమీ లేనట్టే. మన మనుషులు కాదు, మనకు ఏదో ఉంటుందంటే శవం గాలి చేస్తే మళ్ళీ అప్పటితోటి మర్చిపోతారు. ఇంటి గుమ్మం దాకా మన కూడా మన భార్య కానీ తల్లి కానీ వాళ్ళు వస్తారు. శ్మశానం దాకా మిగతా స్నేహితులు లేకపోతే చుట్టాలు వస్తారు. ఆ తర్వాత కపాల మోక్షం అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు అక్కడ. మనకి దేవుడే దిక్కు, అక్కడ దేవుడే ఉంటాడు అక్కడ. ఒక సేవగాను ఉంటే ప్రజలు సేవ చేయడంలోనే ముఖ్యమైన. ఎందుకంటే ఒకటి అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మేనని చెప్పేసి మదర్ తెరిసా గారు అంటారు. 10 మందికి సేవ అందించాలని చెప్పి అడారి గారి యొక్క దంపతుల్ని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు సంపన్నులు చాలామంది ఉంటా ఉన్నారు. మనసున్న సంపన్నులు, మనసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10 మందికి ఏదో విధంగా సాయం చేయడానికి ముందుకు రావాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నాకు తెలిసి లక్ష్మీనారాయణ గారు ఆయన స్వశక్తి మీద నమ్ముకొని ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చారు. కాబట్టి సమాజంలోని ఇబ్బందులు ఉన్న 10 మందిని ఆదరించడం అన్నది శుభ పరిణామం. తప్పకుండా అందరూ కూడా అభినందించాలి. అలాగే దీన్ని ఈ యొక్క అర్బన్ నియోజకవర్గంలోనే కాకుండా రూరల్
ప్రాంతాన్ని కూడా విస్తీర్ణ చేసే విధంగా, అంటే సిస్టమ్ వచ్చిన తర్వాత విస్తీర్ణ చేసే విధంగా కూడా అవకాశాలు బట్టి చెయ్యండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏది చేసినా 10 మందికి ఆదర్శంగా నిలవాలి, 10 తరాలు సాగాలి. మనం ఆడంబరాలతోటి ఒక ట్రస్ట్ని ఓపెన్ చేసిన తర్వాత చూసాం చాలా, అది అనుకోలేని విధంగా చేయలేక ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితులు రాకుండా కాస్త అధ్యయనం చేసి నెమ్మదిగా సంఖ్యను పెంచుకుంటూ సేవ చేయాలనుకున్న పరిధి పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పి నా తాలూకు సూచన కింద మీకు తెలియజేస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధులు, శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంత్యోత్సవాలు 6వ తేదీన శనివారం కందుకూరి వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి వివరాలు వెల్లడించారు. 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా శాఖ కళాకారులచే అభ్యుదయ గేయాలు, విభూతి బ్రదర్స్చే పదాల రామారావుపై బుర్రకథ చెప్పబడుతుందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు ముందలపర్తి కిషోర్ అధ్యక్షత వహిస్తారన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఆసపు రామలింగేశ్వరరావు హాజరవుతారన్నారు. డాక్టర్ కర్రి రామారెడ్డి కీలక ఉపన్యాసం చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పడాల రామారావు జీవితం, సాహిత్యం పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత, విశ్రాంత ఏపీ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు, కందుకూరి వీరేశలింగం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి ఏబేల్ రాజబాబు, తెలుగు శాఖ కార్యనిర్వాహకుడు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసు తూర్పుగోదావరి జిల్లా శాఖ శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ స్వాతంత్ర సమర యోధులు, శతాధిక గ్రంథకర్త అల్లూరి సీతారామరావు చరిత్ర పరిశోధకులు, కమ్యూనిస్టు ఉద్యమ నేత, శత జయంతోత్సవాలు ఘనంగా జరుగుతుంది. గెరిల్లా వ్యూహాలు ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే చాలా ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి మహానుభావుడు అన్నట్టుగాను, అలాగే అల్లూరి సీతారామరాజు యొక్క జీవితం పట్ల ఎంతో ఆకర్షితుడై ఆయన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నాటకంగా రూపొందించి దాన్ని అందరిలోకి, ప్రజల్లోకి తీసుకెళ్ళడం, చివరికి సినిమా వాళ్ళు కూడా దాన్ని సినిమా తీద్దామని చివరికి అది అంత ఫలవంతం కాకపోయినప్పటికీ కూడా, అలాగే ప్రభుత్వాలు, బయట రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క గ్రంథాన్ని ఆదరించి పాఠ్యాంశంగా పెట్టడం ఇలాంటిది. ఆయన్ని కొత్త తరాల వాళ్ళు ఆయనకి తెలియదు, కానీ మా తరాల వాళ్ళకి ఆయన జీవించిన కాలంలో ఆయనతో పాటు వెలిగినటువంటి, మసిలినటువంటి అదృష్టం మాకుంది. ఆయన యొక్క శతజయంత్యోత్సవం జరగడం చాలా సంతోషం. కార్యక్రమం మా కళాశాల వేదిక కావడం మాకు ఆనందదాయకం. కేంద్ర సాహిత్య అకాడమీ వారు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు మరియు మా తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, శతాధిక గ్రంథకర్త పడాల రామారావు గారి స్మారక అవార్డుల బహుకరణ కూడా మా కళాశాలలో ఉంటుందని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంతటి ప్రముఖమైన సెమినార్ మా కాలేజీలో జరగడం ఇదే ప్రప్రథమం.
కాబట్టి ఈ శిబిరానికి అందరూ హాజరై వారు బోధిస్తున్న ఆ పడాల రామారావు గారి విశిష్టతను, అలాగే ఈ సాహిత్య అకాడమీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొంటారు. విద్యార్థులకి, అధ్యాపకులకి బాగా ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ పడాల రామారావు గారి ట్రస్ట్కి, అంటే మన సార్కి, అభ్యుదయ రసల సంఘం గౌరవ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద వైద్య శిబిరాలు నిర్వహించిందని, రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఇప్పుడు గ్రామాల్లో నిర్వహిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తొర్రేడు సచివాలయం 1లో రెండవ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య భరోసా ఇవ్వటం జరుగుతోందన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే 1వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరం కింద జిల్లాలో 441 వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేయటం జరిగిందన్నారు. వారికి వైద్య పరీక్షలు చేయటంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేశామన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎక్కువగా షుగర్, బీపీకి సంబంధించిన వారు ఉన్నారని, వారికి సరైన సమయంలో చికిత్స చేసి మందులు వాడటం వల్ల తదుపరి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. ఆ క్రమంలో రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ద్వారా అనుసంధాన వైద్య సేవలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి 6గురికి ఒకసారి ఆయా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తారన్నారు. శిబిరాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, గతంలో డాక్టర్లు సూచించిన కేస్ షీట్, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, తహసీల్దార్ పి చిన్నారావు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది రూరల్ ఏరియాస్లో ప్రతి మంగళవారము, శుక్రవారము జరుగుతుంది. అదే అర్బన్ ఏరియాస్లో బుధవారం జరుగుతుంది. అయితే జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్లో 441 క్యాంప్స్ పెట్టాం మనం తూర్పుగోదావరి జిల్లాలో. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యానికి సంబంధించి టెస్టులు చేయించుకున్నారు. ఉచితంగా అప్పుడు మనం చేసాం కాబట్టి వచ్చి మందులు కూడా తీసుకున్నారు. సో దీనికి ఫాలో అప్ యాక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రతి గ్రామంలో కూడా పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కి సంబంధించిన టీం కూడా ఈ గ్రామంకి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకొని, మనకి మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది బీపీ, షుగర్ అనేది మెయిన్గా చూస్తున్నాం. సో ఈ బీపీ, షుగర్ అనేది తొలి దశలోనే మనం దీన్ని అరికడితే దానికి సంబంధించి వచ్చిన వ్యాధుల్ని కూడా మనం ఫ్యూచర్లో అరికట్టచ్చు. కాబట్టి ఆ మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని, వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్ తదితర సమస్యలు పరిష్కరించకపోతే తమకు ఊరే గతి అన్నట్లుగా ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డీఈఓ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. గౌరవ అధ్యక్షుడు డి వంశీకృష్ణంరాజు, జిల్లా జేఏసీ అధ్యక్షులు ఆర్ వెంకట్రావు, ఎం రఘునాథ్, ఇతర నాయకులు కె వీరపండు, కె వెంకట, పి దుర్గాప్రసాద్, పలువురు మహిళా నాయకులు వినూత్న రీతిలో మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, కనీసం కుటుంబాలను పోషించుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప మరొక మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం వొకేషనల్ టీచర్గా మార్చి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
స్థానిక 25వ డివిజన్ మంగళవారపుపేటకు చెందిన పూతి సంతోషిమాత అనే మహిళ ఆకులవారి వీధిలో నివసిస్తోంది. గుండె సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎంపీ భరత్రామ్కు కలిసి విన్నవించడంతో ఆయన చొరవ తీసుకుని ఆమెకు శస్త్రచికిత్స చేయించారు. రాజమండ్రిలో వైద్యులు ఈమె ఆరోగ్యాన్ని పరీక్షించి ఆపరేషన్ చేయాలంటే 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అసలే అనారోగ్యంతో బెంగ పెట్టుకుని కుమిలిపోతున్న ఆమె 6 లక్షలంటే దిగాలు పడిపోయింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. సంతోషిమాత భర్త అప్పలరెడ్డి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ సమయంలో తనకు తెలుసున్న మార్గాని సుశీలను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది. మానవత్వంతో స్పందించిన సుశీల తక్షణం ఎంపీ భరత్ను కలిసి తన మిత్రురాలి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక సహాయాన్ని కోరింది. ఎంపీ భరత్ చెల్లించి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించగా సహాయ నిధి నుంచి 4.5 లక్షలు మంజూరయ్యాయి. ఎంపీ భరత్ హైదరాబాద్లో వైద్యులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించారు. ఆమె ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. తనకు పునర్జన్మ ప్రసాదించినందుకు సంతోషిమాత విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఎంపీ కార్యాలయానికి మార్గాని సుశీల సహాయంతో వచ్చి కృతజ్ఞతలు తెలిపింది. అందరికీ నమస్కారం. నా పేరు సుశీల మార్గాని. కనిపిస్తుంది అమ్మాయి పేరు పూర్తి సంతోషిమాత. ఈ అమ్మాయికి హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్స్ 6 lakhs వరకు ఛార్జ్ చేస్తారని చెప్పి అంటే వాళ్ళు నిస్సహాయ స్థితిలో నా దగ్గరికి రావడం జరిగింది. నేను వెంటనే ఎంపీ మార్గాని భరత్రామ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి దగ్గరుండి ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయించారు. 4.5 లక్షల రూపాయలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తనకి కేటాయించడం జరిగింది. ఇది కేవలం పార్టీ, ఈ అమ్మాయి టీడీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా మేము పార్టీ చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ అమ్మాయి ఈరోజు పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా అయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ మార్గాని భరత్రామ్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 సందర్భంగా గోదావరి రీజనల్ క్లస్టర్ గ్రూప్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన మిల్లెట్స్ ఫర్ హెల్త్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్షాప్నకు విశేష స్పందన వచ్చింది. నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఆచార్య కె పద్మరాజు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకిరామ్, జేఎన్టీయూకే వీసీ ఆచార్య జీవీఆర్ ప్రసాద్ రాజు, నన్నయ్య రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి విజయ నిర్మల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మరాజు మాట్లాడుతూ భారతదేశంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచానికి మన దేశం ఆహారాన్ని అందిస్తోందన్నారు. మిల్లెట్స్ ఒకప్పుడు పేదవాడి ఆహారంగా ఉండేదని, నేటి ఆధునిక కాలంలో అందరికీ అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా ఉందని చెప్పారు. జానకిరామ్, ప్రసాద్ రాజు, ఐఐఎంఆర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సి తారా, సత్యవతి ఆన్లైన్ ద్వారా మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యతను, ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్ల గురించి తెలియజేశారు. జస్ట్ లిజన్ అండ్ గో అవే అన్నట్టు కాకుండా లిజన్ అండ్ దెన్ పర్ఫార్మ్. ఏం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? మీకు చాలాసార్లు చెప్తాను, చాలాసార్లు మీడియంస్లో మా స్టూడెంట్స్ వీడియో నుంచి నేను చెప్పింది. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, పైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని. దే ఆర్ పేయింగ్ 25,000 ఇది హైదరాబాద్. దాని కిందనే ఒక షెఫ్ కావాలి, దే ఆర్ పేయింగ్ 50,000. ఒక వంట మనిషికి 50,000 ఇస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 10,000 ఇస్తున్నారు. Almost I have visited 15 countries abroad. I was stayed in for as a research professor in South Korea also. మీకు తెలుసో లేదో, ఒక చిన్న పంట పండించాలంటే చాలా కష్టపడతారు వాళ్ళు. ఎంత కష్టపడతారంటే ల్యాండ్ లేక ఇంటి పైన కూడా వేస్తారు. జస్ట్ లైక్ కిచెన్ గార్డెన్ దే డూ ఇట్. That as we witnessed a beautiful millet rangoli made by the students and staff of this university, depicting the importance of these millets in day-to-day of our life. As we all know, the millets are the small grains which are very important from the annual grasses that are cultivated
as grain crops. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో శ్రీదేవి నగర్ విజయదుర్గ అమ్మవారి గుడి వద్ద మిలిటరీ కాలనీ మార్కండేయ నగర్ లక్ష్మీనగర్లో ప్రతి గడప గడపకు అయోధ్య శ్రీరామ అక్షింతల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జనవరి 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు గ్రామంలో ప్రతి ఇంటికి గడప గడపకు అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ అక్షింతలు, రాముల వారి ఫోటో, కరపత్రం, రామనామంతో 250 గడపలకు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ నామాన్ని జపిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అక్షింతలు, శ్రీరాముడి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ సహాయ సంచాలక రిమ్మలపూడి సుబ్బరాజు, తనుబుద్ది సూర్య భాస్కర్రావు, ఎన్విబిఎన్ ఆచారి, తాడి కోటేశ్వరరావు, రామోజీ గౌరీ, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మల్లాది సుబ్రహ్మణ్యం, ర్యాలీ శివకుమార్, విజయలక్ష్మి, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పద్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారిపోయిన ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి తమ పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 37వ డివిజన్కు చెందిన నిమిషకవి వెంకటేష్, 7వ డివిజన్ గోరక్షణపేటకు చెందిన సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత ఘంటసాల అశ్విని కుమార్ గుప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, ఉపాధ్యక్షులు ఒప్పులూరి జానకిరామయ్య పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆదిరెడ్డి పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానం పలికారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏ ఒక్కరిని కదిలించినా అంతులేని దుఃఖంతో సమస్యలు వెల్లిబుచ్చుతున్నారని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చేసి అభివృద్ధిని పక్కన పెట్టేశారన్నారు. ఇటువంటి తరుణంలో బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని ఆదరించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తెలుగు యువత నగర అధ్యక్షులు ఉర్లంకల లోకేష్, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనతోటి రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ రోజున 37వ వార్డు అనే కాకుండా 37వ వార్డుకి సంబంధించిన వ్యక్తి అనేది కాకుండా పట్టణంలో వారి యొక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎనలేని సేవలు అందిస్తున్న వెంకటేష్ గారు, నిమిషక కవి గారు అంటారు, ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం అన్నది శుభ పరిణామం. రాజధాని లేని రాష్ట్రం, ఈరోజు మనం న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటా ఉన్నప్పుడు అనేక వర్గాల వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే వారి సమస్యలు అనేకం. ఒక పక్కన రాజధాని లేదు, ఒక పక్కన అభివృద్ధి లేదు, ఓ పక్కన సంక్షేమం లేదు, ఇచ్చే ₹1 కూడా మన దగ్గరే వడ్డీ రూపంలో 100 రూపాయలు వేసి భారాలు మోపి పన్నుల రూపంలో మన దగ్గర తీసుకెళ్ళిపోయి మనకే ఇస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యత కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీని ఆదరించాలి, స్వాగతించాలి, వాళ్ళని బలపరచాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి ప్రోత్సాహం ఇస్తేనే కదా సాధికారత అనేది సాధించగలుగుతారు. ఏ విధమైన ప్రోత్సాహం కానీ, నిధులు కానీ, ఒక లోన్లు కానీ లేకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనించి మా అందరినీ కూడా స్వాగతిస్తూ, బలపరుస్తూ, మాతో పాటు తోడుగా నడవాలని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి H195 ఆధ్వర్యంలో ముద్రించిన 2024 క్యాలెండర్ను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆవిష్కరించారు. అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే గోరంట్ల ఆదిరెడ్డి నివాసానికి వెళ్లి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరింపచేశారు. విశ్వ బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు కూడా రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలమండ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కర్రి అప్పలస్వామి, అండలూరి లక్ష్మణమూర్తి, కాకిలేటి భద్రం, లక్కోజు భాస్కర్రావు, కండాల బాలాజీ, దార్ల కామేష్, వీరమళ్ళ సత్యబాబు,
కనుపోజు వీరబాబు, పెదగాడ వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా తెలుగు భాషా వైభవ శోభాయాత్ర ప్రారంభించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. భూసేకరణలో పోలవరం అధికారులపై కేసులు నమోదు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ. ఊపిరి ఫౌండేషన్కు ఊపిరి ఊదుదా లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో గన్నీ అభివృద్ధి. 6వ శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతోత్సవం. అరసం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి వెల్లడి. 2వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాలు ప్రారంభం. కోర్రేడులో పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాధవిలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.